హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలాగున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చి డే 4 వారాహి అమ్మ పూజ. ఇది వచ్చి సండే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అమ్మ ఏం చేసింది, అమ్మవారికి ఎలా క్లీన్ చేసుకుంది, ఎలా ప్రిపరేషన్స్ చేస్తుంది, ఎలా పూజ చేసుకుంది, అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెట్టింది అన్ని వీడియో తీసి పెట్టాను. మీరు కంపల్సరీగా లాస్ట్ దాకా చూసి ఎలాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడైతే అమ్మవారికి రెడీ చేస్తుంది, చిన్నమ్మవారికి. ఇక్కడ మా పాప చూడండి 11 అలాగా అమ్మవారిని ఇంకా తయారు చేసేస్తుంది, అలంకరిస్తుంది మమ్మీ. ఇక్కడ ఇలాగా చిన్నమ్మవారిని రెడీ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి రోజుకి ఒక్కొక్క డిఫరెంట్గా డ్రెస్ వేస్తుంది మమ్మీ. ఇక్కడ ఈరోజు వచ్చి పింక్ కలర్గా డ్రెస్ వేస్తుంది మమ్మీ. ఇక్కడ ఇవన్నీ వచ్చి చిన్న గౌన్ అవన్నీ వచ్చి మీషోలో ఆర్డర్ పెట్టుకుంది మమ్మీ. ఇక్కడైతే మమ్మీ ఇవన్నీ సెట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి, ఎక్కడెక్కడ బాగుంటుంది అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటుంది. లాస్ట్గా ఇక్కడ పెట్టేసింది మమ్మీ. దీపాలన్నీ ఇట్లాగా సెట్ చేసుకునేసింది. ఇది వచ్చి కేసరి ఈవినింగ్. ఇది అమ్మవారికి కేసరి నైవేద్యంగా పెడతామని అనుకునింది మమ్మీ. దానివల్ల జీడిపప్పు ద్రాక్ష నెయ్యిలో వేయించేసుకొనేసింది మమ్మీ. ఇక్కడ దాని తర్వాత ఆ బాండిల్లోని కొంచెం నెయ్యి వేసి రవ్వ వేయించుకొనేసి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా తర్వాత వాటర్ పోసింది. దాంట్లోనే కొంచెం 1/2 కప్ షుగర్ వేసింది. బాగా థిక్గా వచ్చేదాకా కలుపుకుంటాను. దాంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ వేసి కొంచెం యాలకుల పొడి వేసింది మమ్మీ. ఇక్కడ బాగా కలుపుకుంటే థిక్గా వచ్చేదాకా కలుపుకునేసిన తర్వాత దాంట్లో ఇందాక వేయించుకున్నాం కదా జీడిపప్పు ద్రాక్ష అదంతా దాంట్లో వేసేసింది. బాగా కలుపుకుంటూ ఉండి దానికి కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం థిక్ పడాక తీసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్గా కొంచెం నెయ్యి వేసింది మమ్మీ. ఇక్కడ తీసి పెట్టుకునేసి అమ్మ ఇక్కడ నైవేద్యాలకి ప్రిపేర్ చేసుకుంటుంది. దీనికి నైవేద్యాలు వచ్చి కేసరి, పానకం, పాలు పెట్టింది. ఇవన్నీ ఇక్కడ వచ్చి అమ్మవారికి అలంకరిస్తుంది. తామర పువ్వులు, నైవేద్యాలు, అరటిపండు అదంతా పెట్టుకుంటుంది మమ్మీ. ఇక్కడ ఇది వచ్చి తామర పువ్వు తీసుకొని పువ్వులాగా చేసుకుంటుంది మమ్మీ. ఇక్కడ ఇవన్నీ సెట్ చేసుకునేస్తుంది. అన్నీ ఒకే దగ్గర పెట్టుకునేసి పూలు, ఫ్లవర్స్ అదంతా సెట్ చేసుకునేసి నైవేద్యాలన్నీ ఒక దగ్గర పెట్టుకునేస్తుంది. ఈ పూలతో అంతా అమ్మవారికి అలంకరించేస్తుంది మమ్మీ. ఇక్కడ అలాగే ఇక్కడ ఇప్పుడు మీషోలో ఆర్డర్ వచ్చింది మమ్మీకి. ఒత్తులు, ఎర్ర ఒత్తులు, పచ్చి ఒత్తులు అది ఆర్డర్ పెట్టుకుంది మమ్మీ. అమ్మవారికి అయిపోయామని అవి ఇప్పుడే వచ్చాయి. మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీశాను. ఇప్పుడు అమ్మవారికి ఎర్ర ఒత్తులు పెడతారు, అది మమ్మీ ఇప్పుడు పెడతారు చూడండి. ఇది వచ్చి ఈవినింగ్ పూజ స్టార్ట్ చేస్తుంది మమ్మీ. ఇక్కడ దీపాలకి ఒత్తులు వేసి నూనె పోసి దీపం వెలిగిస్తుంది మమ్మీ. ఇక్కడ చూడండి. అలాగే మీ ఇంట్లో ఎలాగ సెలబ్రేషన్ చేసుకున్నారు, ఎలాగ పూజ చేసుకున్నారని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మా పాప అయితే కరెక్ట్ టైంకి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కరెక్ట్ టైంకి మమ్మీ దగ్గరకు వచ్చి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కరెక్ట్ టైంకి వస్తుంది పాప ఇక్కడికి. ఇంకా మమ్మీ పూజ దగ్గరే పాప కూడా కూర్చొనేసి పూజ అయ్యేవారు సైలెంట్ కూర్చుంటుంది. ఇంకా అమ్మవారికి ఇంక డెకరేషన్ అది పూలు, ఫ్లవర్స్ అన్నీ పెట్టి డెకరేషన్ చేస్తుంది మమ్మీ. ఇక్కడ ఇంకా సైడ్ వచ్చి అమ్మవారికి సాంగ్స్ ఉంటాయి కదా ఫోన్లో, అవన్నీ వింటుంది మమ్మీ. వింటా పూజ చేస్తుంది. ఇక్కడ వచ్చి అక్షంతలు వేస్తుంది మమ్మీ పూజ ఇక్కడికి. ఇంకా అన్ని పక్కన నుంచే పాటలు అవన్నీ పెట్టుకుంటుంది అమ్మవారి సాంగ్స్ అవంతా. ఇక్కడ చూడండి మా పాప ఏం చేస్తుందో, ఫ్యాన్ తీసుకొని. మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి కన్ఫర్మ్గా. ఇప్పుడు వచ్చి లాస్ట్గా హారతి ఇచ్చేస్తున్నాం అమ్మకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.